ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కాదు నాన్న, కొంచెం టైం అండ్ లవ్. ఆయనతో 50 సంవత్సరాలు జీవించిన నాన్నమ్మ చనిపోతే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి అని ఆలోచించారా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నాన్న జనాలు. ఆయనతో మాట్లాడే మనుషులు లేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు, కానీ మతిస్థిమితం లేక కాదు నాన్న. సిద్ధు 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 ఆగు. మీరు సంపాదించే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఒక్కరే ఇవ్వగలుగుతారు. ఆ టైం మీ దగ్గర లేకపోతే చెప్పండి, తాతయ్య నేననే తీసుకెళ్తాను. అడ్డం 16 ఆనందింపజేయునది. ఆనంది సరిపోవటం లేదు. సార్ జడ్జి గారు వచ్చే టైం ఏంటి సార్? ఆగు శర్మ, ఇక్కడ ఇరుకు తొబ్బింది. ఆనందింపజేయునది. నమస్తే, నా పేరు నందిని అండి. నేను లాయర్ పద్మనాభం గారిని కలవడానికి వచ్చాను. నందిని అమ్మా, నేనే లాయర్ పద్మనాభాన్ని, రండి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. అదే నా పేరు తెలుసు, నందిని. ఇప్పుడే ఫజిల్ పూర్తి చేసి వచ్చా. చెప్పు. వెంకట్రావు గారిని కలిసి ఈ కవర్. వెంకట్రావా? ఆకుల వెంకట్రావు గారు. మా ఆకుల వెంకట్రావా అంటే వాయిదాలకు రాని వెంకట్రావు. ఏమయ్యా, మన ఆర్ఫనైజ్ కేసు రావయ్యా శర్మ, ఎక్కడ పడితే అక్కడ నిలబడతావు. అవునమ్మా, వెంకట్రావుతో మీకేంటి పని? మా తాతగారు ఆయనకి కవర్ ఇమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏముందా కవర్లో? ఏమో తెలీదండి. ఏమయ్యా శర్మ, సార్ వెంకట్రావుది కేసు ఎప్పుడుందో చూడు. ఏమయ్యా, ముందే 3 కేసులు 30 పేజీలు తిప్పుతున్నావు. సార్ 3వ తారీఖున ఉంది సార్. సోమవారం. నమస్కారం నమస్కారం. ఓ పనిచేయమ్మా, ఆ కవర్ మా వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెంకట్రావుకి సోమవారం ఇచ్చేస్తాడు. అది ఈ కవర్ వెంకట్రావు గారికి నేనే స్వయంగా ఇవ్వాలండి. సరేనమ్మా, అయితే సోమవారం మధ్యాహ్నానికి వచ్చేసాయి. వెంకట్రావుకు నువ్వే ఇచ్చేసాయి. ఓకే? సోమవారం ఆయన తప్పకుండా వస్తారు కదండి? రావచ్చమ్మా. నీకోసమే మీటింగ్. ఒక గేమ్ అయిపోయినప్పటికీ కీసిరా ఏడికిరా? ఆ వెల్డింగ్ షాప్ కూడా నందిని చేసి సారా చేస్తాడ్రా. పగులుద్దాడికి ఈరోజు. అమ్మ ఏడుస్తుంది. ఏడుస్తుంది కాదురా, ఏడ్చేసింది. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా నువ్వు లైవ్ మ్యాచ్ చూస్తలేవు. అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చదువుతున్నావు. హే నందిని, ఈవినింగ్ అలా వైకుంఠపురం సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్తున్నాం, నా ట్రీట్. అలా వైకుంఠపురం మూవీ పేపర్ రెడీ పెట్టుకోండి. సిద్ధు గారు సినిమా తీసుకెళ్తున్నాడు. అది 2 years ముందు రిలీజ్ అయిన సినిమారా. వింటర్లో వేసేయండి, ఆఫ్ చేయండి. రేయ్, వాడు ఎండాకాలంలో స్వెటర్ వేసుకొచ్చాడేంటి? నందిని డైరీలో డిసెంబర్లో. రే సిద్ధు, యాప్ పేమెంట్ గేట్వే గురించి రేపు డిస్కస్ చేయాలి, మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయావా? రేపు వెంకట్రావుని కలవడానికి నందిని కోర్టుకి వెళ్ళాలి. వెంకట్రావు గారు వస్తారని ఈ రోజు అంతా కోర్టు దగ్గర వెయిట్ చేశాను, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో, ఎలా కలవాలో తెలియట్లేదు.
నందిని నందిని అంటే మీరేనమ్మా? అవును. లాయర్ పద్మనాభం గారిని కలిసి వెంకట్రావు గారి గురించి అడిగింది మీరేనా? వెంకట్రావు గారా? అవునమ్మా. ఎక్కడున్నారు? వెంకట్రావు గారికి ఒంట్లో బాలేదమ్మా. మీరు ఈ ఏరియాలో ఉంటారని ఆయనే నాతో చెప్పారు. మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. మీరు వస్తారా? అయ్యో అలాగా, నేను రండమ్మా ప్లీజ్. బుద్ధుందా నీకు అసలు? మెంటల్. అరే ఎవరు వచ్చి వెంకట్రావు గారు పిలుస్తానంటే ముందే ఆలోచించుకుంటే బండి ఎక్కిస్తావా? ఎవరో నువ్వు లాయర్ గారితో మాట్లాడడం వినేసి నేను ట్రాప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఆపారు? పండికింది పండికింది మండికింది మండికింది. ఓ గాడ్. ఎవరు? బాగి ఓపెన్ చేయి. సిద్ధు రే బాగి, రే నువ్వు రారా, చాలా చెప్పాలి. రే సిద్ధు, ప్లీజ్ 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 2 minutes. ఏమైందిరా చెప్పు. 2 నిమిషాలు పంపించేస్తా. 2 minutes నాన్న. నువ్వు రారా. రే మా అయ్యాడు గుండాకి సస్తాడ్రా. బుద్ధుందా మీ అమ్మాయిలకి? ఏ కారు పడితే ఆ కారు ఎక్కేస్తారా? నందినియా? తనకేం అయి ఉండదులేరా, టెన్షన్ పడకు. అరే తనకేం అయ్యి ఉండదు నీకెలా తెలుసు చెప్పు. అయ్యో నా డైరీ. రే ఆత్రం ఆగిపోతే మూత్రం పోసుకో. జర వాడరా, ఏమన్నైతే మిగతా పేజీలు ఎట్లా రాస్తుంది? ఏమో వాడతాన తర్వాత ఏమైనా చేస్తుంటే, ఆ బాధ మొత్తం తన దీనిలో రాస్తుంటే ఎట్లా చదువుతాను రా నేను? నా వల్ల కాదు. అరే అరే అది అయిపోయిన బాగుతానరా, నన్ను దొబ్బకు. నెక్స్ట్ పేజ్ చదువు. రే బాగీగా ఒక టన్ను బరువున రాయి తీసుకుని పక్కన పెట్టమని పెడతాను కానీ ఒక్క పేజీ తిప్పలేకపోతున్నాను రా. షోరింగ్ వస్తుంది నాకు. అరే అరే పాపం గా ముక్కలేం చేసినీరా? ఇగో గిజాదు గిజాదు, నన్ను టెన్షన్ పెట్టకు. రే ఏం జరిగిందో చదవని, ఏమన్నా ఘోరం జరిగితే చెప్పనులే. భగవాన్. అన్నా అన్నా పెన్ కొనండి అన్నా. అన్నా అన్నా అక్క అక్క ఆ రోజు డబ్బులు ఇచ్చావు కదక్క. అక్క నేనక్క సాయిని. అక్క 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 ఇది చూడక్క. అక్క అక్క నా ప్లీజ్ నన్ను వదిలేయండి నా ప్లీజ్. ప్లీజ్ అన్నా ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏం జరగలేదు ఆడ తుక్క, తెగ ఫీల్ అయిపోతున్నావు. ఏం జరగలేదా? లే స్నానం చేయలే, పోరా. కనిపిస్తే మాట్లాడేదానివి, ఈరోజు మాట్లాడకపోయేసరికి నాకు అప్పుడే అనుమానం వచ్చిందక్క. అందుకే ఈ అంకుల్ హెల్ప్ అడిగాను. Yes! Yes! She's safe! She's safe! She's safe! రే 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 ఆకులు ఇంకా పడ్డావేంట్రా? She's safe! రే రే ఎక్కడికి రా?
రే సడన్ గా గట్ల డల్ అయిపోయినావేంద్రా? ఇప్పుడు ఆ పిల్ల సేవ్ అయిపోయింది కదా, టెన్షన్ పడి ఏం లాభం? సుటపియో. అయినా తన్ని నేను కాపాడలేదు కదరా. ఆ సందీప్తో ఎక్కడ లవ్లో పడిపోద్దని భయంగా ఉందిరా. అది ఎలా చెప్పాలో తెలియలేదు. అందుకే లెటర్లో రాశాను. రే సిద్ధు, ఓరి ఈయనకి మళ్ళా పిఎంఎస్ స్టార్ట్ అయింది. ఛీ, ఆడపిల్లలు మూల గుసినట్టు నెలకోసారి ఏంద్రా నాకు ఈ పంచాయతీ? ఆడేమో ఆ టెన్షన్ తోటి చచ్చేటట్టున్నాడు. నీకు కాల్ చేద్దామంటే నువ్వేమో ఫోన్ యూజ్ చేసి వస్తలేవు. నిన్నేరా సిద్ధు, ఏమైందిరా? అది ఇప్పుడే ఓపెన్ చేయకండి, మరి తర్వాత ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి, ఓకేనా? మళ్ళీ కలుద్దాం. నందిని ఏమైంది? ఏం కాలేదు. అరే నందిని, నువ్వు ఎన్నిసార్లు అడిగినానని చెప్పలేదు కానీ ఐ రియలీ లవ్ హర్ రా. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఐ థింక్ ఐ మిస్ హర్. అయ్యే లడ్డూల మాటలు మాట్లాడకు. అది జరిగిపోయిన స్టోరీ.